మద్యం మత్తులో యువత జీవితాలు చిత్తుకాకుండా చూడాలని కోరుతూ మద్యపానం వ్యతిరేక ప్రచార కమిటీ జన విజ్ఞాన వేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం పట్టణంలో స్థానిక ఉప్పాడ సెంటర్లో ర్యాలీ కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక నాయకులు కోమనాపల్లి అప్పారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మద్యం వద్దు ఆరోగ్యం ముద్దు, బెల్ట్ షాపులు, మద్యం సారాయి నిర్మూలించాలని నినాదాలు చేశారు. అనంతరం ఈ ప్రచార జాథా పిఠాపురం టౌన్, కోటగుమ్మం సెంటర్, మున్సిపల్ సెంటర్ మీదుగా నర్సీపురం, జాములపల్లి, గోకివాడ, జగపతి రాజాపురం, పి తిమ్మాపురం, పి రాయవరం, రాపర్తి, భోగాపురం, ప్రతిపాడు మీదుగా గొల్లప్రోలు మండలం, గొల్లప్రోలు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ముగించడం జరిగింది. ఈ జాథాను ఉద్దేశించి మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్ సూర్యనారాయణ, జేవీవి జిల్లా నాయకులు యు సత్యనారాయణ, విఎస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో బెల్ట్ షాపులు, మద్యం సారా ఏరులై పారుతుందని, యువకులు మత్తుకు బానిసై విద్యకు దూరమై చెడు మార్గంలో పడుతున్నారని అన్నారు. మహిళలు తమ భర్తలను కోల్పోయి కుటుంబాలు అనేకమున్నాయని అన్నారు. వారి పరిస్థితి అత్యంత దయానీయ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. మండలంలో ఈ సైకిల్ ప్రచార జాథా ముఖ్య ఉద్దేశమని గ్రామాల్లో ప్రజలను సమీకరించి ఆరోగ్యంపై చైతన్యం కలిగించడం, అట్లాగే నూతన సంవత్సరం మద్యంతో స్వాగతించవద్దు అనే నినాదంతో ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కె సింహాచలం, కరణం విశ్వనాథం, జిఎస్ భాస్కరాచార్యులు, వి సూర్యనారాయణ, సిపిఐ నాయకులు సాక రామకృష్ణ, సిహెచ్ సతీష్, అల్లం పాపారావు, పిల్ల శ్రీను, కె రాజు, మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు వి తలుపులయ్య, వి డేవిడ్, ఎల్ ఫిలిప్, వి ఏసమ్మ, వి యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్న నియోజకవర్గంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఉదయం నుంచి కూడా సైకిల్ ర్యాలీ మద్యపానాన్ని వ్యతిరేకిస్తూ నూతన సంవత్సర దినోత్సవాన్ని మద్యపానం లేకుండా స్వచ్ఛందంగా జరుపుకోవాలని ఒక మంచి కార్యక్రమం తలపెట్టి ఉదయం నుంచి కూడా సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సిపిఐ పార్టీ తరఫున, ప్రజా సంఘాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జన విజ్ఞాన వేదిక అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని నింపాలని అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఇటీవల చతుర్థి సైన్స్ సంబరాలు కూడా జరుగుతాం. ముఖ్యంగా యువతని అనేక ఫలితాల మార్గంలో తీసుకెళ్తూ గంజాయి వేరులై పారే విధంగా చాక్లెట్ల రూపంలో కూడా గంజాయిని చిన్నపిల్లలకి అమ్ముతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఏమనుకుంటుందంటే ఈ ప్రభుత్వం మద్యం ఆదాయం ద్వారా రాష్ట్రాన్ని నడిపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ద్వారా ఆదాయంగా చూడడం మాత్రం జన విజ్ఞాన వేదిక ఖండిస్తుంది. మద్యము, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ మరియు జన విజ్ఞాన వేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకల్ని మద్యంతో ఆహ్వానించొద్దు, స్వీట్లు పంచుకొని ఆహ్వానించుకోండి అని మీ యువతరానికి, ప్రజలకి ఒక పిలుపునిస్తున్నాం. లా అండ్ ఆర్డర్ రీత్యా, యాక్సిడెంట్ల రీత్యా, ప్రజా ఆరోగ్యం రీత్యా ప్రభుత్వం వారు ఆ రోజుని మీ జీవోలో ఇచ్చిన టైమింగ్స్ ప్రకారము క్లోజ్ చేయండి. మీకు ఇంకా మరింత ప్రజారోగ్యం మీద, లా అండ్ ఆర్డర్ మీద కానీ ప్రేమ ఉంటే ఆ రోజు డ్రై డేట్గా ప్రకటించండి. మేము మొత్తం అంతా నిషేధించమని అనటం లేదు. ఆ రోజు యాక్సిడెంట్లు అవ్వకూడదు, కొట్లాట్లు జరగకూడదు, ప్రజారోగ్యం పాడవకూడదు. గత సంవత్సరం ఒక్క రాత్రి 200 కోట్లు తాగారంటే ప్రజారోగ్యం ఏమైపోతుందో ఒక్కసారి విద్యులైన మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు, మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నియోజకవర్గంలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని యువతరానికి, మద్యానికి, మాదక ద్రవ్యాలకి బానిస కాకుండా ఈ సనాతన ధర్మమైనటువంటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఆ రోజును రైడెడ్గా ప్రకటించండి. మీరు ఒక రోల్ మోడల్గా చూపించండి. మరియు ఉగాదిని చాలా పవిత్రంగా, సనాతన ధర్మానికి అనుకూలంగా జరుపుకుంటారు. దీన్ని కూడా అంతే పవిత్రంగా జరపడానికి మీ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దండి అని మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. మీరు స్పందించండి.
మీ దగ్గరికి వచ్చి చెప్పుకుందామనే అవకాశం మాకు లేదు. మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం, యువతరాన్ని కాపాడండి, మద్యం మాదక ద్రవ్యాలు లేకుండా చేయమని మేము పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.